ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాడని విసర్జించుము. దేవుడు ఈరోజు మనతో యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు ఒక కొత్త విషయాన్ని మనకి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. చూస్తే నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాటిని విసర్జించుము. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, మూడులకు దూరముగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నారు. నేర్పు లేని మూడుల వితర్కములు అంటే వాళ్ళు మాట్లాడే విధానం ప్రతి ఒక్కటంట ఆ జగడమును పుట్టిస్తుందని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. మూడులకు దూరంగా ఉండము అని అంటే నేను చెప్దాం అనుకుంది ఏందనంటే, వాళ్ళని ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు చేసేటువంటి కార్యములు, వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాటికే దేవుడు ఇక్కడ దూరముగా ఉండండి. ఎట్ ది సేమ్ టైం అసలు దూరంగా ఉండడం కాదు కానీ విసర్జించుము అంటే అట్టి వాటిని అసలు చెయ్యొద్దు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారండి. అయితే ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకున్నాం. మనము మూడుల వలె మూర్ఖుల వలె ఉంటూ జగడమును పుట్టించేటువంటి మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే ఒకవేళ మనకి తెలిసినటువంటి వాళ్ళు మూర్ఖంగా ఉంటే మన యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు మారు మనసు పొందుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుందా, లేకపోతే వాళ్ళతో జగడం పెట్టుకునే వారిలాగా ఉంటున్నామా, లేకపోతే క్రీస్తు యొక్క ప్రేమ క్రియల్లో చూపించే వారిలాగా ఉంటున్నామా లేదా? నిజంగా సెల్ఫ్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం చెక్ చేసుకుంటూ దేవుడు చెప్పినట్లు సర్వసత్య మార్గం అందు నడుచుకుంటూ ఏదన్నా రాంగ్ వేలో మనం వెళ్తూ ఉంటే అట్టి వాటిని విసర్జించి దేవుడు నా మహిమార్థమే జీవించే వారిలాగా ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.